యేసుక్రీస్తు నామంన మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మార్చే మాటల్ని జీవగ్రంథం నుండి కొన్ని మాటల్లో చూసుకుంటాం. కీర్తనల గ్రంథము 90 అధ్యాయము 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులార తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడు మనను పుట్టించాడు. ప్రతి మనిషిని కారణంతోనే పుట్టిస్తుండు. ప్రతి మానవుడు కారణ జన్ముడే. ఆదాము నుండి కోటాను కోట్ల మనుషులు పుట్టుకొస్తారు ప్రపంచంలో. అంటే దేవుని అనుమతితోనే పుడుతున్నారు. ప్రతి మనిషిని దేవుడు కారణజన్ముడుగానే పుట్టిస్తున్నాడు. చాలామందికి తెలియకుండా అలానే బ్రతికిస్తున్నారు. దేవుడు మనం పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. తిరిగి మనకు ఒక ఆయుష్ కాలాన్ని నిర్ణయించి భూమి మీద పెట్టి తిరిగి రమ్మంటుండు. తిరిగి మనం వెళ్ళాలంటే కేవలం దేవుని తెలుసుకుంటే సరిపోదు. దేవుడి కొరకు బ్రతకాల. మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మనసు ఏదో మనకు తెలియాలా. దేవుడు మనసు మనకు తెలియాలంటే దేవుడు కనపడడు. దేవుడు అదృశ్యుడు కనుక అదృశ్యుడైన దేవుడు తన మనసులో ఉన్న ప్రతి మాటలు 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథంగా బైబిల్గా మన చేతికి అందించాడు. కనుక బైబిల్ని చదివితే దేవుడు మనసు అర్థమవుతుంది. పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించాలా. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడి సువార్తను మనం ప్రకటించాలా. దేవుడి కోసం ప్రకటించాలా, మరణం కోసం ప్రకటించాలా, పాపం కోసం ప్రకటించాలా. పాపం చేయొద్దని, నరకం ముందు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే నిత్య నరకం ఉందని ప్రకటించాలా. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే నిత్య నరకాన్ని తప్పించుకోవచ్చని మనం ప్రకటించాలా. ఈ జీవితం శాశ్వతం కాదని మనం ప్రకటించాలా. ఈ దేహాన్ని వదిలిపెడితే చనిపోతే ఆత్మకు శాశ్వతమైన జీవితం ఉంది మనకి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే నరకం నుండి తప్పించబడి నిత్య జీవానికి, పరలోకానికి, నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం. ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, నామకార్థమైన జీవితం మనం జీవిస్తే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతాం. అది నిత్య నరకం. అది కనుక తరతరాలు శిక్ష ఉంటుంది. ఆరని అగ్నిలో తరతరాలు శిక్ష ఉంటుంది. కనుక దేవుడు నరులారా తిరిగి రండి అంటుండంటే పిలుస్తుండ. ఆయన పిలుస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక పాపులకు పరలోకంలో చోటు లేదు. కనుక యేసుక్రీస్తు మన శిక్ష, అందరి శిక్ష భరించాడు. కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి నమ్మి బ్యాప్టిజం తీసుకున్న మనము ఆయన అడుగుజాడులో మనం భక్తి కలిగి జీవించాలా. యేసుక్రీస్తు బ్రతికినంతకాలం పగలంతా పరిచర్య చేస్తుండే, రాత్రంతా ప్రార్థన చేస్తుండే. అపొస్తలులు సువార్త కార్యక్రమాలు చేస్తారు. ఎంతోమంది మొదటి శతాబ్దం క్రైస్తవులు కూడా సేవకులకి సహకరించాడు. మనం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్త కార్యక్రమం చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే యేసు రాకముందు అయితే పరదేశేస్తాము, వెళ్తాము. యేసు వస్తే పరలోకానికి వెళ్తాము. నిత్య జీవం పరలోకం ఉట్టిగానే రాదు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతేనే మనకు దక్కుతుంది. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.